హాయ్ అండి, వెల్కమ్ టు హను స్మైలీ. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అండ్ సేఫ్గా ఉన్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మక్రోనీస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మక్రోనీస్ అండి, బ్యాంబోనీ మక్రోనీస్ అనమాట. ఇవైతే చాలా బాగుంటాయి అండ్ నీట్గా కూడా వస్తాయి. వచ్చేసి ఆయిల్ అండి, ఆయిల్ 6 to 7 స్పూన్స్ కావాలి. ఉల్లిపాయలు, నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాబేజ్, హాఫ్ క్యాబేజ్ అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఎగ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫుల్ స్పూన్ అండి. ఇక్కడ వచ్చేసి పచ్చి బఠానీ, కొత్తిమీర, క్యారెట్, ఒక క్యారెట్, పెద్ద క్యారెట్, కారం, ఉప్పు, పసుపు అండ్ ఒక ఫుల్ బాటిల్ వాటర్ కావాలండి. అండ్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. లోతుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. అండ్ ఇందులో మనం తీసుకున్నాం కదండి బాటిల్ వాటర్ని వేసుకోవాలి. అండ్ సరిపోకపోతే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు, అంటే మీరు తీసుకునే మక్రోనీస్ని బట్టి. వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఎందుకు వేసుకున్నానంటే మనకు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే వేసుకోవాలండి. మనం మక్రోనీస్ వేసుకున్నప్పుడు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా రావడానికి వాటర్లో ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ మరుగుతూ ఉండగా మనం ఈ మక్రోనీస్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను ఈ కప్ మక్రోనీస్ తీసుకున్నాను, ఎందుకంటే మేము ఉండేది 3, మాకు సరిపోతుంది. మీరు ఎక్కువ మంది ఉంటే మీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఒకసారి మక్రోనీస్ వేసుకున్నాక తిప్పుకుందామండి. ఒక 5 minutesలో మనకు మక్రోనీస్ బాయిల్ అయిపోతాయి. మక్రోనీస్ బాయిల్ అయ్యేలోపు స్టఫ్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్గా వచ్చేసి ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ మీద. దీనిలో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైనాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇంత చిన్నగా ఎందుకు కట్ చేశానంటే పిల్లలు కరివేపాకు ఎక్కువ తీసేస్తూ ఉంటారు కదండి. ఇలా చాప్ చేయడం వల్ల ఏంటంటే చక్కగా దాంతోపాటు తినేస్తారు అని చెప్పేసి. ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ మనం కట్ చేసుకుని వేసుకొని ఒకసారి తిప్పుకుందామండి. మక్రోనీస్ కూడా ఉడికిపోయినాయండి, చూసారు కదా. మనం ఇలా ఫింగర్తో టచ్ చేస్తే చక్కగా దిగిద్దండి. దీన్ని ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ లేకుండా స్టెయిన్ చేసేసుకుందాము. ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం క్యాబేజ్ తీసుకున్నాం కదా, ఈ క్యాబేజ్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి.
క్యాబేజ్ కూడా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మన క్యాబేజ్ కూడా వంగిపోయిందండి. ఇందులో మనం 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, అవి వేసుకున్నాం. ఎగ్స్ వేసుకున్న వెంటనే అయితే తిప్పకూడదండి. కొంతమంది చిన్న చిన్నగా ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువ అంటే ఎలా అంటే ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారు ఎగ్ని. నేనైతే మీడియంగా ఉంచుతాను, ఎందుకంటే మా పాప మీడియంగా ఉంటే ఏవి కనిపించవు కదా, చక్కగా తినేస్తుంది. ఇది వీక్లీ వన్స్ అయితే తినొచ్చండి డెఫినెట్గా, ఎందుకంటే ఇందులో మనం క్యాబేజ్, క్యారెట్, పచ్చి బఠానీ, ఎగ్స్ అన్నీ వాడుతున్నాం కదా, అన్నీ హెల్త్కి మంచిదే. ఒకసారి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకున్నామండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కారం వేసుకుందామండి. కారం వచ్చేసి నేను 2 స్పూన్స్ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎవరి కొంచెం కారంగా తినే వాళ్ళు అయితే ఇంకా కారం ఎక్కువ వేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోయిందండి. ఇందులో వచ్చేసి మనం క్యారెట్ తీసుకున్నాం కదా, క్యారెట్ని ఇలా తురుముకోండి. క్యారెట్ కూడా తురిమేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మక్రోనీస్ ఉన్నాయి కదండి, మనం బాయిల్ చేసి పెట్టుకున్న మక్రోనీస్ ఉన్నాయి కదా, చూసారా ఎంత పొడి పొడిలా అన్నాయో. చక్కగా ఆయిల్, సాల్ట్ వేసుకోవడం వల్ల ఇవి ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మక్రోనీస్ కూడా యాడ్ చేసేసుకున్నాక మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బఠానీ ఏదైతే ఉందో మనం తీసుకున్న బఠానీని ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. టేస్టీ మక్రోనీస్ అయితే రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీరు పెడతారని అనుకుంటున్నాను. అండ్ మీకు ట్రై చేస్తే కనుక డెఫినెట్గా ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.